హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. చిన్నపిల్లలకి ఓట్స్ని బేబీ ఫుడ్గా చేసి పెడితే వారికి వీటి ద్వారా ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, బి విటమిన్స్ అందుతాయి. మరి ఇది ఎలా బేబీ ఫుడ్ చేయాలో చూద్దామా? ముందుగా 1 బౌల్లో ఓట్స్ తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఓట్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఇవి మాడిపోతాయి. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అందుకే పిల్లలకి మొదట ఆహారంగా 6 నెలల పిల్లలకి పెడతారు. అలాగే ఏదన్నా కొత్త ఫుడ్ పెట్టినప్పుడు పిల్లలకి కాన్స్టిపేషన్ వస్తుంది, కానీ ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి వారికి ఆ ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇది ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇది రెడీ వేగుతాయి అన్నమాట. తర్వాత మిక్సీ జార్లో ఇవి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 150 మిల్లీలీటర్ల వాటర్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం పౌడర్ వేసిన వెంటనే దీన్ని కలుపుకోవాలి, లేకపోతే ఉండలు ఏర్పడతాయి. ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇది థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. మనం ఓట్స్ని పిల్లలకు పెట్టేటప్పుడు ఏదైనా వేరే వెజిటబుల్స్తో కలిపి కుక్ చేసుకోవచ్చు, లేదంటే కుక్ చేసిన తర్వాత ఫ్రూట్స్ కలిపి ఇవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ టైము ఓన్లీ ఓట్స్ పెట్టుకొని అవి పిల్లలకి సరిపడుతున్నాయి, వాళ్ళకి అలవాటు అయ్యింది అనుకున్నప్పుడు మిగతా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకొని పిల్లలకి గోరువెచ్చగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.